దేనికి మనకి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు? ఏ విషయంలో ఇచ్చాడు స్వతంత్రము అని అంటే, ఒకప్పుడు మనము ఏ కాడి కింద ఉన్నాం? మాలు చెప్తున్నాను, మనకి భారతదేశము అంటే మన దేశము విడిపోక మునుపు మనం ఎవరి కింద ఉన్నాం? బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం. మామూలుగా మన యొక్క మనుషులు జనాభా ఎవరి కింద ఉన్నారంటే, మనకి దేశం అంటే స్వతంత్రము రాకమునుపు మనము బ్రిటిష్ వాళ్ళ కింద మనము బానిసలుగా ఉన్నాం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దాని గురించి ఒక ప్రత్యేకము, దానికి ఒక పేరు, ఒక అర్థం ఉంది. ఏంటది? దశమను కాడి కింద అంటే బానిస్తున్నాం మనం. అంతకుముందు మనం ఎవరికి బానిస్తున్నాము? బ్రిటిష్ వాళ్ళకి బానిస్తున్నాం. వారు చెప్పింది చేయాలి, వారు చెప్పింది పాటించాలి. వారు ఏదైతే మనకి ఆర్డర్ వేస్తారో అది చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళని పక్షంలో ఏం చేస్తారు? వాళ్ళు కొట్టేవారు, చంపేవారు, నాన్న హింసలు పెట్టేవాళ్ళు, శరసలు వేసేవాళ్ళు. అంటే ఎలాంటి శ్రమలు, ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బందులు ఆ రోజు మనకంటే మన పెద్దవారు తరాలు చూశారు. మనకంటే పెద్దవారు తరాలు చూశారు. హల్లెలూయా. అయితే దాని నుంచి జాగ్రత్తగా, దాని నుంచి అంట ఈ స్వతంత్రము ఎలాగ మనకు వచ్చిందంటే, మనం చెప్పుకుంటాం గాంధీ వలనని, నెహ్రూ గారు వలనని, ఇలాగా చాలా మంది దేశం కొరకు పోరాడిన వారి గురించి చెప్పుకుంటుంటాం. అయితే మనుషులు పోరాటం వలన స్వతంత్రం వచ్చిందా? మనుషులు పోరాడాలి. దాంట్లో దేవుని హస్తం ఉండాలి. ఏముండాలి? దేవుని హస్తము లేనిదే ఏది మనకు రాదు. ఏది రాదు. నా బలం బట్టి ఇది నేను సాధించాను అని మనం వెర్రవేగొచ్చేమో, కానీ దాంట్లో దేవుని హస్తం ఉంటేనే అది మనం సాధించగలం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఏం చేశాడు? మనల్ని ఇప్పుడు స్వతంత్రులుగా చేశాడు, స్వతంత్ర యోగులుగా చేశాడు. దేని నుంచి విడిపించి? ఆ దశమనే కాడు నుంచి విడిపించి, ఆ బానిసత్వం నుంచి విడిపించి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, అంటే స్వేచ్ఛ ఇచ్చాడు. మనకంటూ ఒక హక్కుని ఇచ్చాడు. మనకంటూ ఒక నిర్ణయం తీసుకొని దాన్ని జరిగించే, ఒక నిర్ణయం తీసుకొని జరిగించే ఒక హక్కుని, అటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన హక్కుని, అధికారాన్ని ఈ రోజు ఎలా చేస్తున్నారంటే, మనుషులకు నచ్చినట్లుగా వాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మనుషులకి నచ్చినట్లుగా, అటు వారికి నచ్చినట్లుగా వాడుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? అయ్యా, నాకు అన్ని విషయాల్లో స్వతంత్రము కలదు, అంటే స్వేచ్ఛ కలదు, స్వతంత్రం కలదు నాకు. కానీ అన్నివి చేయదగినవి కావు, అన్ని చూడదగినవి కావు. కానీ అన్ని విషయాలందు నాకు స్వతంత్రం ఉన్నది, అంటే స్వేచ్ఛ ఉంది నాకు. అయితే అన్ని చేయదగినవి కావు. ఎందుకని అనంటే, ఒకవేళ మరలా నేను అలా చేసినప్పుడు నేను దస్సమనే కాడు కిందకి వెళతాను. దేని కిందకి వెళ్తాడంట? మరలా నేను బానిసగా వెళ్ళిపోతాను, ఆ బానిసత్వంలో ఉంటాను. దేవుడు ఆ బానిసత్వం నుంచి నన్ను విడిపించాడు, ఆ కాడు నుండి విడిపించాడు. దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడు. ఒకప్పుడు నాకు స్వతంత్రం లేదు, ఒకప్పుడు నాకు స్వేచ్ఛ లేదు, ఒకప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకొని దాన్ని జరిగించే హక్కు నాకు లేదు. అయితే ఈరోజు నాకు అటువంటి అధికారాన్ని ఇచ్చాడు, అటువంటి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. నా సొంత నిర్ణయం తీసుకొని ఆ పనిని జరిగించుటకు నాకంటూ ఒక అధికారాన్ని ఇచ్చాడు, నాకంటూ ఒక పేరుని ఇచ్చాడు, నాకంటూ ఒక ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనకి అప్పుడు అవన్నీ లేవు. ఆ బ్రిటిష్ వారు చెప్పినది మనం చేయాలి, చేయకపోతే పెట్టేవాళ్ళు, నాన్న హింసలో పెట్టేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా.